ఈ పరిశుద్ధమైన స్థలాన్ని బట్టి, ఈ పరిశుద్ధమైన సమయమును బట్టి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించబడును గాక. దేవా, మీరు మాట్లాడండి. నీ వాక్యమును మీరు విడుదల చేయండి. నామములో బంధకములు, శాతాలు, తలంపులు విడిచిపోవాలా. నీ వాక్యం ఇక్కడ ప్రకటిస్తూ ఉండగా తండ్రి, నీ ఆత్మాభిషేకముతో, నీ ఆత్మావేశముతో ఇక్కడున్న వారు మీరు బలపరచండి. పరిశుద్ధాత్మదేవా, ఆత్మతో నడిపింపచేయండి. నామములో మీ కార్యములు సఫలం చేయండి. మీ చిత్తం నెరవేర్చండి. అద్భుతమును, ఆశీర్వాదమును, అభిషేకమును ఇక్కడ ప్రతి ఒక్కరిగా అనుగ్రహింపచేయను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరము దేవుని బిడ్డల మనిషి కూర్చున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామములో మంచిగా కూర్చుందాం బిడ్డరా. దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి. యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులను పైకెత్తి చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గంభీరంగా యేసు నామములో. హల్లెలూయా. మంచి దేవుని బిడ్డల కొద్దిసేపు దేవునికి వాక్యాన్ని విందాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవునికి వాక్యాన్ని పట్టుకొని పరిశుద్ధ గ్రంథంలో దేవునికి వాక్యాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది బిడ్డారా. ఎంతమంది దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉందో మీ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు హృదయం మీద పెట్టుకొని చెప్పండి, ఆయన వాక్యము చేత నేను కట్టబడుతుంది కాక అని చెప్పండి. ఇస్తున్నాము చెప్పండి, ఆయన వాక్యము చేత నేను కట్టబడుతుంది కాక అని. ఆయన కృపతో నేను నడిపించబడుతుంది కాక అని చెప్పండి. ఆయన కృపతో నేను నడిపించబడుతుంది కాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గంభీరంగా ఇస్తున్నాము. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క మాటలు చూసుకుందాం. యేసుక్రీస్తు నామములో. మీ పరిశుద్ధ గ్రంథాలు కనుక మీ దగ్గర కనుక ఉంటే చేతిలో పట్టుకోండి. దేవుని యొక్క నామానికి మహిమ కలిగించబడినట్లుగా నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుండగా దేవుని యొక్క మాటలు చూసుకొని మనం ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ. హల్లెలూయా. ఎంతమంది సంతోషం ఉందో గట్టిగా చేయగా చెప్పండి. యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఎంతగా సన్నతిస్తామో, దేవుని ఎంతగా గణపరుస్తుంటామో అంతగా మనం హెచ్చించబడుతుంటాం. ఆమేన్. దేవుని సన్నిధిలో మనం ఎంతగా మన స్థలాన్ని, మన సమయాన్ని కేటాయిస్తామో అంతగా మనము గణపరచబడుతూ ఉంటాం. నవ్వినోరు గట్టిగా అని చెప్పండి. ఇస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమందికి దేవుడు పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడో ఆ వాక్యాన్ని చేతిలో పట్టుకొని ఒక చేతిని మీ పక్క వారికి ఇచ్చి చెప్పండి. మీ పక్క వారికి ఇచ్చి చెప్పండి. అర్థమవుతుంది ఏమన్నా మీకు? నో హౌ మచ్ ఐ గెట్ ఇన్ డిస్టర్బెన్స్. మంచిగా ఉన్న వాటిని ఎందుకు పాడు చేస్తారు? మీ పక్క వారికి చెప్పండి. మీ పక్క వారికి చెప్పండి, కృప నీకు తోడే ఉంటుంది కాక అని చెప్పండి. ఇస్తున్నాము అనేడానికి నీకు నోరుండ చెప్పాలా? దేవుని కృప నీకు తోడే ఉండును కాక అని. గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి. యేసు నామములో. గ్లోరీ. హల్లెలూయా. మంచిది బిడ్డలారా. దేవుని యొక్క మాటలు చూసుకుందాం. యేసుక్రీస్తు నామములో మీ పరిశుద్ధ గ్రంథమును చేతిలో పట్టుకొని ప్రభు సన్నిధిలో యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని తెరిచి పట్టుకుందాం. యేసుక్రీస్తు నామములో. ఆమేన్.
ఆమేన్. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? ఎక్కడికైనా వెళ్ళారా? హలో, అందరు ఇక్కడే ఉన్నారా? ఇంకెక్కడికైనా వెళ్ళారా? ఉంటే చెప్పండి. నన్ను బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక అని. నన్ను చూడకండి బాబు, నాకు భయం వేస్తుంది. హృదయం మీరు చేయి పెట్టి చెప్పండి, నన్ను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక అని. నన్ను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడపటం అనేది పరిశుద్ధ గ్రంథములో ఒక ప్రత్యేకమైన మాట రాశాడు. దేవుని సన్నిధిలో గడపటమును గూర్చి, దేవుని సన్నిధిలో గడపటమును గూర్చి ఆయన వాక్యములో ప్రత్యేకముగా కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఆమేన్. It means there is a much difference between being in the Lord, out from the Lord. దేవునిలో ఉండటమును బట్టి, దేవునిలో లేని దాన్ని బట్టి ఒక తేడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు వివాహంలో గడిపినట్లుగా దేవుని సన్నిధిలో గడపకూడదు. నీవు పార్టీలకు వెళ్ళినప్పుడు గడిపినట్లుగా దేవుని సంఘంలో గడపకూడదు. నీవు బర్త్డేలకు వెళ్ళినప్పుడు ఎలా గడుపుతావో దానిలో గడిపినట్లుగా దేవుని సన్నిధిలో గడపకూడదు. నీవు నీ ఇష్టాన్ని గడిపినట్లుగా దేవుని సంఘములో గడపవద్దు. ఎందుకనగా దేవుడికి వాక్యం ఉంది, భయభక్తులు కలిగి ఆయనను సేవించండి అని. ఆమేన్. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఆయన సేవించండి అని అనగా దేవుని సన్నిధిలో నీ ఇష్టానికి సేవించడం అనేది సరికాదు. నీ ఇష్టానికి ప్రార్థన చేయడం అనేది సరికాదు. నీ ఇష్టానికి పోతూ రావడానికి సరికాదు. నీ ఇష్టానికి మాట్లాడడానికి సరికాదు. దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతున్నప్పుడు బైబిల్ ఒక మాట ఉంది, వణుకుచు ఆయనను ముద్దు పెట్టుకొనుడి. దేవుని సన్నిధిని ఎలా కూడా ప్రేమించాలంటే భయముతో ప్రేమించాలి. గట్టిగా ఉంది చెప్పండి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఉంటప్పుడు కూడా అదే భయముతో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అది మీ కుటుంబాలకు దీవెనకరంగా ఉంటుంది యేసుక్రీస్తు నామములో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా యేసునామములో. హల్లెలూయా. చాలా మంది కొన్నిసార్లు నాతో మాట్లాడాలనుకుంటారు. వారికి ఉన్న ప్రశ్నలు, వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న ఈ యొక్క జీవితంలో వస్తున్న ఎదురు దెబ్బలను బట్టి సేవకుడితో మాట్లాడదాం, సేవకుడు ఏదో రకముగా దేవుని యొక్క మాట మాకు చెబుతాడు అని చాలా మంది ఆశపడుతున్నారు. చాలా మందితో అందరితో మాట్లాడడానికి నాకు టైం లేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి నాకు టైం లేదు. బట్ ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా వినండి. నీ ప్రతి ప్రశ్నకు దేవుడు జవాబిస్తాడు యేసుక్రీస్తు నామములో. నీ హృదయంలో ఏ ప్రశ్నలు అయితే ఉన్నాయో ఆ ప్రతి ప్రశ్నకు దేవుడు జవాబిస్తాడు యేసుక్రీస్తు నామములో. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి బిడ్డ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విందాం యేసుక్రీస్తు నామములో. మత్తయి సువార్త 8. Glory Jesus. Praise the Lord. Hallelujah. మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయము 21వ వచనం.
మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసము ఉండేలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పంపగానే అది పోవును. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం చదవండి అమ్మా. అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే. అందుకాయన అనే మాట ఎందుకు వచ్చిందంటే ముందు వారు దేవునికి ఒక ప్రశ్న వేశారు. ఇప్పుడు చదవండి. మీ అల్ప విశ్వాసము చేతనే, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండేలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఇక్కడ జాగ్రత్తగా దేవునికి మాట వినాలా. ఇప్పుడు చదవండి మాటని. మీ అల్ప విశ్వాసము చేతనే, ఎక్కడ ఆ ప్రకారం చదవండి. ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. టుడే ఇస్ మై టెక్స్ట్. సమస్తము సాధ్యమే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. గట్టిగా చెప్పండి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాట ఇది. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. మీ పక్కన చెప్పండి, సమస్తమును సాధ్యమవుతుంది అని చెప్పండి. చెప్పారా? సమస్తము సాధ్యమవుతుంది అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట మరి చిన్న ప్రార్థన నేను చేస్తాను. మనం అందరం మోకాళ్ళని కూర్చున్నట్లయితే. ప్రభువా, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థన బట్టి నీకు వందనాలు. నీ వాక్యాన్ని వినబోతున్న బిడ్డల బట్టి స్తోత్రాలు. మీ కృప, మీ సమృద్ధి, మీ సమాధానం నీ వాక్యంలో నుండి ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును గాక. నీ మాట మాకు అనుగ్రహించండి. నీ మాట మాకు ఇవ్వండి. సమస్తం నీకు అప్పగిస్తున్నాను. బలహీనము మీరు మాట్లాడుచుండగా నీ కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. చదవండి వాక్యాన్ని. మీ అల్ప విశ్వాసము చేతనే మీ అల్ప విశ్వాసము చేతనే. నేను ఎక్కడ ఆపుతాకుండా చదవాలి. మీకు ఆవగించంత విశ్వాసం ఉండేలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైన ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ రోజు మీ వినికిడిలో ఈ వాక్యమును నెరవేర్చును గాక. నాకు చెప్పండి దేవునికి బిడ్డలారా, 20 సంవత్సరంలో ఒక వ్యక్తి ఉన్నాడు. 20 సంవత్సరంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అలాగనే అప్పుడే పుట్టిన ఒక బాబు ఉన్నాడు. 20 సంవత్సరంలో ఒక వ్యక్తి ఉన్నాడు. దాని తర్వాత అప్పుడే పుట్టిన మరొక చిన్న బాబు ఉన్నాడు. అప్పుడే పుట్టిన మరొక చిన్న బాబు ఉన్నాడు. 20 సంవత్సరంలో ఉన్న వ్యక్తిని మనిషి అని, అప్పుడే పుట్టిన వ్యక్తిని, అప్పుడే పుట్టిన మనిషిని, అప్పుడే పుట్టిన బాబుని మనిషి అని మనం అనగలమా? కమాన్, చెప్పండి బిడ్డారా. 20 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు. అలాగే అప్పుడే పుట్టిన బాబు ఉన్నాడు. 20 సంవత్సరాల వ్యక్తిని మనిషి అంటాం. అప్పుడే పుట్టిన బాబుని ఏమని పిలుస్తాం? మనిషి అంటామా లేక ఇంకేమని అంటామా? రైట్. మనిషి అనడానికి కావలసినన్ని ఆ బాబుకు అప్పుడే వచ్చాయి అంటారా, లేకపోతే అతను పెరుగుతున్న కొలది వస్తూనే అంటారా? మనిషి అనడానికి ఒక ముక్కు ఉండాలా, 2 కళ్ళు ఉండాలా, 2 చెవులు ఉండాలా, ఒక నాలుక ఉండాలా? 2 నాలుకలు ఉండకూడదు. 2 నాలుకలు అంటే మోసపోయినట్లే, వాళ్ళు ఇంకా అబద్ధికులు అని చెప్పాలా. కొందరుకుంటే కొండ నాలుకలు. కాళ్ళు 2 కాళ్ళు ఉండాలా, 2 చేతులు ఉండాలా, వాటికి 10
ఏళ్ళు ఉండాలి, 20 ఏళ్ళు ఉండొద్దు. 2 కాళ్ళు ఉండాలా, వాటికి 20 ఏళ్ళు ఉండకూడదు. ఎన్ని ఉండాలా? 10 ఏళ్ళు ఉండాలా. వీడు ఎదుగుతున్నా కొలది ఇవన్నీ వస్తూ ఉంటాయి అంటారా, లేక వాడు పుట్టినప్పుడు వస్తాయి అంటారా? హలో చెప్పండి. వాడు పుట్టినప్పుడే అవన్నీ వస్తాయా, లేక ఎదుగుతున్నప్పుడు? ఈరోజు కాళ్ళు, 2 ఏళ్ళకి రెండవ కాలు, 3వ సంవత్సరానికి ఒక చెయ్యి, 4వ సంవత్సరానికి మరొక చెయ్యి, 5వ సంవత్సరానికి ఈ 20 ఏళ్ళు అనగా 10 ఏళ్ళు. అలాగా ఒక్కొక్కటి రూపించబడుతుంటే అంటారా, లేకపోతే అన్నీ కలిగి పుడతాడా మనిషి? హలో చెప్పండి గట్టిగా. మాట్లాడలేరా? ఎంత మనస్తత్వం ఇది! ఈ మనస్తత్వము గొడవలు అల్లర్లో ఉంటే మీరు దీవించబడేవారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ మనస్తత్వము మీకు ఆ టైంలో ఉంటే బాగుంటుంది, ఈ టైంలో కాదు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని మనిషి అంటారు, అప్పుడు పుట్టిన వ్యక్తిని కూడా మనిషి అంటారు. కాకపోతే వీడు మాట్లాడలేడు, వాడు మాట్లాడగలుగుతాడు. కాకపోతే వీడు బలంగా ఉండగలుగుతాడు, వాడు బలంగా లేడు. కాకపోతే వీడు జ్ఞానంగా ఉండగలడు, వీడు జ్ఞానంగా లేడు. వాడికి పనులు ఉన్నాయి, వీడికి పనులు లేవు. వాడు చూసి ఎలాగ నడుచుకోవాలో వాడికి తెలుసు, వీడికి తెలియదు. ఎందుకంటే వీడు చిన్నవాడు, వీడు పుట్టినవాడు, వాడు పెరిగినవాడు. కాబట్టి గట్టిగా మంది పడిస్తున్నాం వల్ల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీడు పుట్టినవాడు కాబట్టి వీడికి ఏమీ లేదు. వాడు పెరిగినవాడు, పెద్దయ్యాడు కాబట్టి వాడికి ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలా నడుచుకోవాలో తెలుసు, ఎలా చూడాలో తెలుసు, ఎలాగ ఉండాలో తెలుసు, ఎలాగ నడుచుకోవాలో తెలుసు. సమస్తము తెలుసు ఎవరికంటే ఎదిగిన వాడికి మాత్రం తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. There is a difference between grown Christian, అలాగనే ఎదగని క్రైస్తవుడికి కూడా, ఎదిగిన క్రైస్తవుడికి ఎదగని క్రైస్తవుడికి కూడా ఒక తేడా అంటూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గంభీరంగా ఇస్తున్నాం, హల్లెలూయా. ఇక్కడ ఏమంటారంటే, మీకు ఆవగించేంత విశ్వాసము ఉండిన ఎడల కొండను మీరు చూచి వెళ్ళు అంటే అది పోతుంది. ఆమె చెప్పండి ఇస్తున్నాములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు దేని నిమిత్తం చేస్తుంటే ప్రార్థన, ఎప్పుడు ప్రార్థించినప్పటికీ, ఎప్పుడు వారు కన్నీళ్లు ప్రార్థన చేసినప్పటికీ వారి సమస్యను నిమిత్తం ప్రార్థన చేస్తారు. That is not right way. You are wasting your time. Praise the Lord, hallelujah. కొందరు చూడండి, ప్రభువా నాకు జ్వరం వచ్చింది, నా జ్వరం తొలగించండి. జ్వరం ద్వారా కాళ్ళ నొప్పులు వచ్చాయి, దాని ద్వారా తలనొప్పి వచ్చింది, దాని ద్వారా కడుపు నొప్పి వచ్చింది. ఒక సిక్నెస్ ని, ఒక డిసీజెస్ ని, ఒక సమస్యని మనం వివరిస్తూ ఉంటాం దేవుడికి. మనం ఏమనుకుంటామంటే, మనం ఎక్కువగా ప్రార్థనలో మాట్లాడుతుంటే మన ప్రార్థన ఆలకించబడుతుంది అని. రాంగ్ స్టెప్. బైబిల్ ఒక మాట ఉంది, మత్తయి సువార్తలో, పరిసయ్యులు అనుకుంటారంట, వారు అధిక మాటలో, వారి ప్రార్థనలో అధికముగా మాట్లాడటం ద్వారా వారి ప్రార్థన ఆలకించబడింది అని వారు అనుకుంటారంట. పరిసయ్యులు సద్దుకేయులు అనుకున్న విధానం అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హలో గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే, ఎక్కువగా ఒక సమస్య గురించి మనం ప్రార్థిస్తూ ఉంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనుకుంటాం మనం. అందుకే ఎప్పుడు తొలగించండి ప్రభా, తొలగించండి, తొలగించండి, ఏస్తున్నామని తొలగించండి, తొలగించండి, తొలగించండి. ఆల్ దట్ టైమ్ యువర్ ప్రేయర్ గోస్ తొలగించండి, 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 తొలగించండి. కానీ మన ప్రార్థన ఎప్పుడు ఇస్తున్నాం, పోవాలా 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 పోవాలా, గెడవే 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 గెడవే, పో 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 పో. ద మోర్ యు స్పీక్ పో, ఎంతగా పో పో అంటావో నువ్వు అంతగా బలహీనపరచ. మైక్ మార్చండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హలో హల్లెలూయా. నువ్వు ఎంతగా నీ సమస్య గురించి మాటి మాటికి వివరిస్తుంటావో
మనం ఏమనుకుంటామని, చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే మన సమస్యని వివరిస్తున్న దేవుడికి అర్థమవుతుంది అని. మన సమస్యని గురించి దేవుని దగ్గర మాట్లాడుతుంటేనే మన ప్రార్థన ఆలకించబడుతుంది అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. మనం అనుకునే విధానం ఏంటంటే ఎంతగా మన సమస్య గురించి మనం ప్రార్థన చేస్తుంటామో అంతగా మన ప్రార్థన ఆలకించబడింది అనుకుంటాము. నో. హల్లెలూయా. బయలు ప్రవక్త దగ్గర బయలు దేవత దగ్గర అక్కడ ఉన్న వారందరూ, ఆ బయలు శిష్యులు, ఆ బయలును పూజించే మనుషులు, యాజకులు, వారందరూ చేసిన ప్రార్థన ఇదే, దిగిరా 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 అని. అందుకే ఏలియా వారు వెక్కిరించాడు. ఆయన వాహనంలో ప్రయాణం చేస్తున్నాడేమో, ఆయన నిద్రిస్తున్నాడేమో అని. వీరు బయలు ప్రవక్తలు చేసిన ప్రార్థన ఏంటంటే దిగిరా దిగిరా దిగిరా. విశ్వాసం ఒకే మాట పలుకుతుంది యేసుక్రీస్తు నామములో. ఆమె చెప్పండి, యేసు నామములో విశ్వాసము ఒకే మాటను పలుకుతా ఉంది. గొప్ప దేవుడు ఒక మాట చెప్పాడు, నిజమైన ప్రార్థన పరుడు ఒక సమస్య గురించి ఒకే నిమిషం ప్రార్థన చేస్తాడు. మళ్ళీ కనుక అదే మాట తన నోటికి వస్తే అదే విశ్వాసంగా మార్చబడుతుంది. బైబిల్లో ఒక మాట ఏంటంటే, మీకు ఆవగించంత విశ్వాసము నీకు ఉంటే నీవు కొండను పెకిలింపగల సత్తువు నీకు దొరుకుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు విశ్వాసమును ఒక ఆవగింజతో సమానంగా పోల్చాడు ఆయన. అంటే చిన్న విశ్వాసము నీలో ఉంటే గాడ్ కెన్ డూ ఇట్, దేవుడు చేయగలడు అన్న విశ్వాసము కనుక నీలో ఉంటే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. గట్టిగా ఉండే పడేస్తున్నామలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. The more you describe about your sickness or your problems or your troubleness, ఎంతగా నీ సమస్య గురించి ఎంతగా వివరిస్తూ ఉంటావో అంతగా నీ ప్రార్థనలో నీ విశ్వాసమును నువ్వు కోల్పోతావు. నువ్వు ఎంతగా నీ ప్రార్థనలో ఒక సమస్య గురించి మాట్లాడుతుంటావో నీ ప్రార్థన తొలగిపోతుంది, నీ ప్రార్థనలో ఉన్న శక్తి తొలగిపోతుంది. కొందరు చూడండి, ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటారు. నిజానికి నీ కన్నీటి ప్రార్థన ప్రాముఖ్యమైంది, కానీ నీ సమస్యను మాటికి తలుచుకుంటూ ప్రార్థించే కన్నీటి ప్రార్థన ప్రాముఖ్యమైంది కాదు. మాటికి నీ సమస్యను ఊహించుకుంటూ ప్రార్థించే ప్రార్థన, కన్నీటి ప్రార్థన ముఖ్యమైనది కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. మీరు సమస్య నిమిత్తం మాట్లాడకండి, సమస్యతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో ఆమేన్ చెప్పండి. యేసుక్రీస్తు నామములో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు సమస్య నిమిత్తము ప్రార్థన చేయకండి, అనగా సమస్య గురించి మాటికి ప్రార్థన చేయకండి, కానీ సమస్యతో మాట్లాడండి యేసు నామములో. ఆమేన్. దట్ ఈస్ వాట్ కాల్డ్ ఫెయిత్. దాన్నే విశ్వాసం అంటారు. ఆయన ఏం చెప్పాడు? మీరు మాట్లాడండి అన్నాడు ఆయన. ఆమేన్ చెప్పండి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మీకు చెప్పిన మాట అంటే మీరు మాట్లాడండి. మీ కొండను పెకిలింపగల సత్తువ నీ విశ్వాసంలో దాచబడింది కాబట్టి మీరు మాట్లాడండి, దాని నిమిత్తం ప్రార్థన చేయకండి. నీ విశ్వాసము నీలో కనుక ఉంటే, నీవు ప్రార్థనలో కనుక ఉండేవాడవైతే, దేవుని యందు విశ్వాసం గలవాడవు నీవైతే సమస్యతో మాట్లాడు, కానీ సమస్య గురించి మాట్లాడకు. హలో, మీకు అర్థమవుతుందా? సమస్య కొరకు మాట్లాడకు, సమస్యతో మాట్లాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గంభీరంగా యేసు నామములో హల్లెలూయా. నువ్వు ఎంతసేపు నీ సమస్య గురించి ప్రార్థిస్తుంటావో the more you goes down, నువ్వు అంతగా కిందికి వెళ్ళిపోతూ ఉంటావు. నీ సమస్య అధికమవుతుంటుంది. కొందరు అందుకే చెప్తారు, నేను ఎంత ప్రార్థిస్తున్నప్పటికీ నా సమస్య తీరట్లా. ఎందుకంటే నువ్వు సమస్యను వివరిస్తున్నావు. చాలా మంది ఇది అనుకుంటారు, వారి సమస్యను దేవుని దగ్గర వివరిస్తూ ఉంటే, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ఇది పోవాలా, ప్రభువా నా కొడుకు ఈ సమస్య ఉంది, ఇది పోవాలా. దేవుడు మోషే ఎర్ర సముద్రం ముందు నిలబడి ప్రార్థిస్తున్నాడు, ప్రభువా ఈ సముద్రాన్ని చీల్చండి అని.
మమ్మల్ని విడిపింపచేయండి, మమ్మల్ని విడిపింపచేయండి, మమ్మల్ని విడిపింపచేయండి, మమ్మల్ని తప్పియండి ప్రభువా, ఐగుప్తు నుంచి మమ్మల్ని కాపాడిన ప్రభువా అని ఎంతగా ప్రార్థిస్తున్నాడు. దేవుడు చెప్పాడు, మోషే మౌనంగా ఉండు, నీ కర్రెత్తి మాట్లాడే సుఖిస్తున్నామల్లో. అమని చెప్పండి, ఇస్తున్నామల్లో. దేవుడు నేరుగా మాట్లాడిన మాట అంటే, మోషే ప్రార్థన ఆపు, ఇక మాట్లాడే సుఖిస్తున్నామల్లో. సముద్రంతో మాట్లాడు, 2 పాయలుగా మార్చబడిస్తున్నామల్లో అని. When the Moses started speaking to the Dead Sea, divided into split into 2 parts. అది 2 భాగాలుగా మార్చబడి, because he is not able to finish the enemy out of Israelites. అతనికి ఏమి ఇశ్రాయేలు నుంచి ఇక శత్రు సైన్యమును తప్పించడానికి అతనికి ఏది లేదు. బట్ ఆయన ప్రార్థిస్తున్నాడు. మోషే ప్రార్థన ఆపు, ఇక మాట్లాడేస్తున్నామల్లో. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీవు ఎంతకాలము మాట్లాడుతూ ఉంటావో, ద మోర్ యు డిస్క్రైబ్ ఇన్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థనలో ఇంతగా సమస్యను మాటి తలంచుకుంటూ ఉంటావో, యు ఆర్ ఫెయిలింగ్ యువర్ సెల్ఫ్. నీవు ఓడిపోతున్నావు అన్నమాట. దానికి అర్థం, విశ్వాసము గలవాడు మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసము గలవాడు మాట్లాడతాడు, మౌనంగా ఉండడు, కన్నీరు కార్చడు. దేవుని మాట బట్టి వాడు మాట్లాడతాడు. గట్టిగా మంది పడిస్తున్నామల్లో. బట్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ బోత్. ఈ రెండింటి మధ్య తేడా ఉంది ఏంటంటే, ఒకడు ఎదిగినవాడు, ఒకడు ఎదగనివాడు. ఆమేన్. ఒకడు ఎదిగినవాడు, ఒకడు ఎదగనివాడు. ఇద్దరు మనుషులే, కానీ ఒకడు జ్ఞానంగా ఉంటున్నాడు, ఒకడు అజ్ఞానంగా ఉంటాడు. గల కారణం ఏంటంటే, ఒకడు ఎదిగాడు, మరొకడు ఎదగల. ఒకడు ఎదిగిన క్రీస్తులో బలపరచబడినవాడు, ఒకడు ప్రార్థనలో ఎదిగినవాడు, ఒకడు ఆత్మ సంబంధంగా జీవించేవాడు, ఒకడు శరీరానుసారంగా ప్రవర్తించేవాడు, ఒకడు లోకానుసారంగా జీవించేవాడు. చూడండి వాక్యాన్ని, అదే 17వ అధ్యాయం. చదవండి, 18వ వచనం నుంచి 18 నుంచి క్విక్లీ. అందులో యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాడిని వదిలిపోయాను. ఆ గడియ నుండి చిన్నవాడు ఓకే, గో హెడ్. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేత. Did you understand what he said? అల్ప విశ్వాసం, అల్ప విశ్వాసం, నీ చిన్న విశ్వాసం. నీ విశ్వాసములో అల్పముగా ఉండడాన్ని బట్టే అని చెప్పలేదు, నువ్వు ప్రార్థన చేయకపోవడం బట్టే అని చెప్పలేదు. అక్కడ ఉంది అలాగా. హలో, మంచి వాక్యం, మళ్ళీ చూడండి వాక్యాన్ని. తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసు వద్దకు వచ్చి, ఎందుచేత ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమి అని అడగగా ఆయన చెప్పిన మాట, మీ అల్ప విశ్వాసము చేతనే. ఆమె పడిస్తున్నామల్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అపవాది అనగా అర్థం ఏమిటంటే, సాతాను దుష్టుని ప్రభావాలు మాత్రమే కాదు, కానీ సాతాను శోధించబడుతున్న నీ జీవితంతో ఇది సమానం. నీ సమస్యకు ఇది సాదృశ్యంగా ఉంది, నీ రోగమునకు ఇది సాదృశ్యముగా ఉంది, నీ వేదనకు ఇది సాదృశ్యముగా ఉంది. నీ సమస్య, నీ వేదన, నీ రోగము ఇంకా ఎందుకు నిన్ను వెంటాడుతూ ఉంది అంటే నీ అల్ప విశ్వాసం. రోజు ప్రార్థిస్తున్నానయ్యా, నాకు విశ్వాసం ఉంది, బట్ ఇఫ్ దేర్ ఇస్ నో ఫెయిత్ దేర్ ఇస్ నో వర్క్ ఆఫ్ గాడ్. అక్కడ దేవుని విశ్వాసం లేకపోతే దేవుని పని అక్కడ జరగబడదు. ఇఫ్ దేర్ ఇస్ ఫెయిత్ ఇన్ గాడ్ ఇన్ యు, అప్పుడు నువ్వు దేవుని కార్యం చూడగలుగుతావు. యేసుక్రీస్తునామములో నన్ను గట్టిగా చెప్పులు కొడతాం. యేసుక్రీస్తునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, యేసునామములో హల్లెలూయా అని చెప్పిన మాట వాళ్ళు అడిగారు, ప్రభువో నువ్వు గద్దించిన వెంటనే దురాత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయింది. బట్ వై? మేము ప్రార్థించినప్పుడు, మేము చేతులు పెట్టి ప్రార్థించినప్పుడు వై సాతాను విడిచిపోలేదు అని చెప్పాడు. ఏమా అని చెప్పాడు ఒకే మాట, ఏంటంటే మీ అల్ప విశ్వాసము చేతనే.
నీ ప్రార్థన లేకపోవడం అని చెప్పాలా, నీ అల్ప విశ్వాసం. బికాస్ ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ, ఇఫ్ యు హావ్ ప్రేయర్ ఇన్ యూ, నీలో ప్రార్థన జీవితం కనుక నీలో ఉంటే నీ విశ్వాసము మాట్లాడుతుంది యేసుక్రీస్తు నామములో. ఆమేన్ చెప్పండి. యేసు నామములో ఎవరైతే ప్రార్థనలో ఉంటారో అనగా ఎవరైతే దేవుని అంత విశ్వాసంలో ఉన్నవారు దేవుని వాక్యంలో నిలబడగలుగుతారో వారికి తెలుసు ఎలాగైనా ప్రార్థించాలి యేసు నామములో అని. చేయబగది గట్టి ఆమేన్ చెప్పండి. యేసు నామములో వారికి తెలుసు ఎక్కడికి వెళ్ళాలి, వారికి తెలుసు ఎలాగైనా మాట్లాడాలి, వారికి తెలుసు ఎలాగైనా జీవించాలి, వారికి తెలుసు ఎలాగైనా గెలుపుడు పొందుకోవాలా. వన్ హూ నోస్ ద ప్రేయర్, ప్రార్థన పడుకి ఇవి తెలుస్తా యేసుక్రీస్తు నామములో. ఆమేన్ చెప్పండి. యేసు నామములో ఎందుకు నువ్వు ఇంకా నీ సమస్యల నుంచి, ఎందుకు నువ్వు ఇంకా నీ వేదన నుంచి బయటికి రాలేకపోతావంటే నీవు ఎదగలేదు, నువ్వు చిన్నవాడిగా ఉన్నా, నీవు బలహీనరాలుగా ఉన్నా. అయ్యా నేను ఎలుగెత్తి ప్రార్థిస్తానయ్యా, నాకు విశ్వాసం ఉంది, నాలో వాక్యం ఉంది, నాలో సమస్తం ఉంచబడింది, కానీ విశ్వాసం మాత్రం లేదు. నీ ప్రార్థనలో కూడా నువ్వు వివరణ చేస్తున్నావు కానీ దేవుని విశ్వాసాన్ని బట్టి మాట్లాడలేకపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. ఇట్ టాక్స్ అబౌట్ యువర్ గ్రోత్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఇది నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను సూచిస్తుంది. ఇది నీ ఆత్మీయ జీవితంలో ఎంతగానో అభివృద్ధి పరచబడ్డావో అని చూపిస్తా ఉంది. ఆమేన్ హల్లెలూయా. మీకు తెలిసి ఎవరు వాళ్ళు ఆత్మలో ఎదిగిన వారు? మీకు తెలిసి ఎవరో దేవుని వాక్యము పైన శ్రద్ధ నిలబడి వారు, దేవుని వాక్యమును పైన ఆసక్తి లేని వారు, దేవుని ప్రార్థన పైన ఆసక్తి లేని వారు బలహీనులుగా ఉంటారు. దేవుని వాక్యము లేని వారు బలహీనులుగా ఉంటారు. దేవుని వాక్యములో శ్రద్ధ లేని వారు బలహీనులుగా ఉంటారు. కానీ పైకి వారు నీతివంతులే, పైకి వారు ప్రార్థనా పరులే, పైకి వారు సమస్తము దేవునిలో నీతివంతులుగా కనపరుచుకుంటున్న వారే, కానీ వారు బలహీనులు. అందుకే పౌలు ఏమన్నాడు సంఘముతో, కొమ్మిది సంఘంతో ఆయన ఏమన్నాడు, మీరు ఇంకను పాలు త్రాగే వారిగా ఉన్నారు, మీదటికి మీరు ఇప్పుడు మాంసము తినేవారిగా ఉండాలి, కానీ మీరు ఇప్పుడు పాలు త్రాగే వారిగా ఉన్నారు. గల కారణం ఏంటంటే మీరు ఇంక ఎదగడం లేదు, మీరు ఇంక క్రీస్తులో బలపరచబడలేదు. ఆయన వాక్యం విన్నప్పటికీ సోమరితనముగా లేసిగా మీరు మార్చుకున్నారు, కానీ క్రీస్తులో ఇంకా మీరు బలమును పొందుకోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీవు క్రీస్తులో బలపరచబడము ఆరంభించు బిడ్డ. నీ ప్రార్థన జవాబు చూస్తావు, నీ ప్రార్థనకు జవాబును చూస్తావు. ఎప్పుడు నువ్వు క్రీస్తులో ఇంక్రీజ్ అవుతావో, ఎప్పుడు నువ్వు క్రీస్తులో బలపరచబడతావో అప్పుడు నీవు ఆ తేడా గమనించగలుగుతావు. ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు కావాల్సింది క్రీస్తులో బలము పొందుకోవటమే. నీకు కావాల్సింది క్రీస్తులో బలమును పొందుకోవడం కావాలా? నువ్వు కావాల్సింది క్రీస్తులో దేవుని వాక్యంలో నిలబడ్డం నీకు కావాలి. యేసుక్రీస్తు నామములో ఆమేన్. అందుకే యెహోషువ గ్రంథం 3:2 మాట ఉంది, దివారాత్రము ఆయన వాక్యమును నీవు ధ్యానించిన ఎడల నీ మార్గములను నీవు వర్ధిల్లింప చేసుకుంటావు. గట్టిగా అంటే పడేస్తున్నామల్లా. నువ్వు దివారాత్రం ఆయన వాక్యమును వింటే, ఆయన వాక్యం ధ్యానిస్తే, అనగా ఆయన వాక్యాన్ని, ఆయన వాక్యం జ్ఞానములో, ఆయన వాక్యమైన జ్ఞానంలో నువ్వు నివసించగలిగితే నీ మార్గములను నీవు సరళం, అనగా యు మేక్ యువర్ వే ప్రాస్పర్. నీవు నీ మార్గములను దీవెనకరముగా నడిపించుకుంటావు నువ్వు ఎప్పుడు ఆయన వాక్యములో నిలబడతావో. ఆమేన్ హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఇస్తున్నాడు హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క వాక్యంలో నివసించి వాడవైతే, దేవుని వాక్యంలో నిలబడిన వాడవైతే నువ్వు దేనికి భయపడవు. నువ్వులో ఒక విశ్వాసం ఉంది, దేవుడు నా పక్షం ఉన్నాడు కనుక నాకు విరోధి ఎవడో. ఆమేన్.
దేవుడు నా పక్షం ఉన్నాడు కాబట్టి నేను ఓటమిని చూడను. నా వెనుక గెలుపు వస్తుంది యేసుక్రీస్తు నామములో. ఆయన వాక్యం నాలో ఉంది కాబట్టి నేను ఎక్కడ ఓడిపోను, నేను ఎక్కడ తల దించుకోను, నేను తల ఎత్తుకొని నడుస్తాను యేసుక్రీస్తు నామములో. చెప్పండి గట్టిగా, మండే పడేస్తున్నామల్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తులో జీవించేవాడైతే కొరింథీ పత్రిక 5:7 రాయబడిన విధంగా, ఇదిగో ఇప్పుడు యేసు క్రీస్తు నందు ఉన్నవారు నూతన సృష్టి. గట్టిగా మండే పడేస్తున్నామల్లా. క్రీస్తును కలిగి నువ్వు జీవిస్తాయి, క్రీస్తును కలిగి నువ్వు మాట్లాడగలుగుతాయి, క్రీస్తును కలిగి నువ్వు అడుగులు వేస్తాయి, నీ అడుగులు దీవించబడతాయి యేసుక్రీస్తు నామములో. నువ్వు దేవుని వాక్యములో నివసించినప్పుడు, క్రీస్తు వాక్యములో నువ్వు నిలబడినప్పుడు దేనికి వెనుకడు వేయవు. ఇది కాదు అని అనుకోవు. యేసు ప్రభు నా పక్షమున ఉన్నాడు కాబట్టి నేను భయపడను యేసుక్రీస్తు నామములో. ఆమేన్, హల్లెలూయా. ఎజ్కేలు ఈ ఎండిన వెముకలు లేచి నడవగలవా అన్నాడు. చెప్పిన మాట, ప్రభువా నీవు అనుగ్రహింపచేస్తే, నీవు నాలో ఉంటే, నీవు మాట్లాడితే ప్రభువా ఎండిన వెముకలతో సహా పైకి లేపబడతాయి. గట్టి చదవడం యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గంభీరంగా పఠిస్తున్నాం, హల్లెలూయా. ఎజ్కేలు ఈ ఎండిన ఎముకలు లేచి నిలబడగలవా? ఈ ఎండిన ఎముకలు మాంసం ధరించుకోగలవా? ప్రభువా నీ వల్ల సమస్తము సాధ్యమే. ఆమేన్. గట్టిగా మండే పడేస్తున్నామల్లా. ఆమేన్, హల్లెలూయా. బిడ్డ, నీలో విశ్వాసం ఉంటే, నీలో క్రీస్తు నివాసము నీలో ఉంటే, నీ మాట దేవుడు దీవెనకరముగా మార్చుకున్నాడు యేసుక్రీస్తు నామములో. నువ్వు క్రీస్తులో బలపరచబడిన వారైతే దేవుని కృప చేత నిన్ను ఆయన ఘనపరుచుకుంటాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆల్ ద ఇజ్రాయెల్, ప్రతి ఒక్క ఇశ్రాయేలీయులు ఆ గొలియాతును చూచి గడగడ వణికిపోతున్నారు. ఒక గొలియాతును చూచి వాడు అంతే ఎత్తున్నాడు, వాడంత పెద్ద, వారు బాధని సమస్యని వివరిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చదువు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. సైనికులు అందరూ, అమ్మ వాడంతా పెద్దగా ఉన్నాడు, మా వల్ల కాదు, వాడు పెద్దవాడు, వాడు గొప్పవాడు, వాడికి బలం అధికముగా ఉంది, వాడు శక్తివంతుడు, వాడిని ఎదిరింపచేయడము మా వల్ల కాదన్నారు. ఇశ్రాయేలు అందరూ వణికిపోయి పారిపోయారంట అక్కడి నుంచి. సౌలు మహారాజు, అతను కూడా ఆ గొలియాతును చూచి పారిపోయాడు. అతని వల్ల అవట్లా. కానీ చిన్నవాడైన దావీదు చూసాడు. గట్టిగా అని చెప్పండి ఇస్తున్నామల్లా. గట్టిగా అని చెప్పండి ఇస్తున్నామల్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతోషం మన గట్టిగా అని చెప్పండి ఇస్తున్నామల్లా. చిన్నవాడైన దావీదు చూచి, ఇదిగో సౌలా, ఇదిగో ఇశ్రాయేలులారా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఆమేన్. చెప్పలే యేసుక్రీస్తునామములో, చెప్పలే యేసుక్రీస్తునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? Every Israel people, even they are that people have grown in maturity. వాళ్ళందరూ ఎదిగిన వారే, వాళ్ళందరూ బలవంతులు, వాళ్ళందరూ శక్తివంతులు. ఖడ్గ విద్య యుద్ధం ఎలా చేయాలో సమస్తం తెలిసిన వారు శత్రువును చూసి పారిపోతా ఉంటే చిన్నవాడిన దావీదు మౌనముగా లేడు. ఆమేన్ పడేస్తున్నామల్లా. హల్లెలూయా. అందరూ పారిపోతుంటే దావీదు చెప్పాడు, ఇదిగో గొలియాతు నిన్ను దేవుడు నాకు ఈరోజు అప్పగింప చేశాడు యేసుక్రీస్తునామములో. నువ్వు సమస్య చూసినప్పుడు ఒకే మాట చెప్పు, దేవుడు నిన్ను నాకు అప్పగించాడు. నీ పని నేను చూసాను యేసుక్రీస్తునామములో. నీ విలువేంటో నేను చూసాను యేసుక్రీస్తునామములో. ఎందుకనగా లోకంలో ఉన్న వారి కంటే నాలో ఉన్న దేవుడు గొప్పవాడు యేసుక్రీస్తునామములో. ఆమేన్, హల్లెలూయా. దావీదు అతి గమనించాడు బిడ్డ. చిన్నవాడే కానీ గమనించింది గొప్ప దేవుని యేసుక్రీస్తునామములో. చిన్నవాడే గమనించింది దేవుని మహిమని యేసుక్రీస్తునామములో. చిన్నవాడే చూచింది దేవుని బలమని యేసునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని సంగమా, నువ్వు ఎప్పుడు క్రీస్తులో నిలబడగలుగుతావో, నువ్వు ఎప్పుడు క్రీస్తులో నిలబడగలుగుతావో నిన్ను సాతాను ఏమి చేయడు యేసుక్రీస్తునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్పిన మాట, మీ అల్ప విశ్వాసము చేతనే, మీ అల్ప విశ్వాసము చేతనే మీరు ఓడిపోతున్నారు. హల్లెలూయా. దేవుడికి కావాల్సింది జ్ఞానము కాదు, దేవుడికి కావాల్సింది నీ అందము కాదు, దేవుడికి కావాల్సింది
దేవుడు కావాల్సింది ఇంక ఏదో కాదు. దావీదు కూడా అలాగ అనుకోవచ్చు మునుపు. అందుకే ఎప్పుడు చూసినా గొర్రెలు వేపుకుంటూ ఉన్నాడు. కానీ ఆయనకు తెలుసు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయనను పచ్చిగా చూడను, ఆయన నిలబెట్టి శాంతికరమైన జలములో ఆయనను పరుండజేయను. గట్టిగా ముందే పడేస్తున్నామలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు అందరూ కూడా ప్రార్థన పరులే, దావీదు అందరూ కూడా విశ్వాసులే, దావీదు అందరూ కూడా సంఘానికి వెళ్ళేవారే, దావీదు అందరూ కూడా దశమభాగాలు ఇచ్చేవారే, దావీదు అందరూ కూడా సంఘాన్ని ప్రేమించేవారే. కానీ శత్రువును చూసి పారిపోయారు. దావీదు మాత్రం అలా కాదు, చిన్నవాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి కావాల్సింది విశ్వాసం, వయసు కాదు. హల్లెలూయా. దేవునికి కావాల్సింది విశ్వాసం, వయసు కాదు. నాకు దేవుడు దర్శనాలు చూపిస్తారు అయ్యారు, నేను ప్రవచనాలు చెప్తాను అయ్యారు. నా దేవుడు ఏది చూపిస్తే అలాగైతుంది. నీ సమస్య ఎందుకు పోవట్లా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు చూస్తున్నావు కానీ అనుభవించలేకపోతున్నావు. కారణం ఏంటంటే విశ్వాసం మీలో తక్కువైపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంగమా, నీలో విశ్వాసం పెరగాలంటే వాక్యాన్ని ప్రేమించాలా? ఆమని చెప్పండి. ఇస్తున్నామన్ను వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని మాటను గూర్చేయునది యేసుక్రీస్తునామములో. ఆమేన్, హల్లెలూయా. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వినటం వలన విశ్వాసము మీలో వస్తుంది యేసుక్రీస్తునామములో. ఆమేన్, హల్లెలూయా. నీ సమస్య నిమిత్తము ఆలోచన చేయకు, సమస్యతో మాట్లాడేస్తున్నామలో. ఆమేన్. సింహము దావీదు ముందు నిలబడి గాండ్రిస్తున్నప్పుడు కత్తి ఎక్కడ పోయింది, ఖడ్గం ఎక్కడ పోయింది, నాన్నలు ఎక్కడ పోయారు? నాన్న వాళ్ళ దగ్గర సైన్యము, పెద్ద సైన్యం ఉంది, వాళ్ళ దగ్గర ఖడ్గాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కప్పులున్నాయని ఆలోచన చేయలేదు దావీదు. అమంటే పడేస్తున్నామల్లా. నా దేవుడు నాలో ఉన్నాడు, ఏది నన్ను ఎంత మాత్రము ఆటంకపడేస్తున్నామల్లా. గట్టిగా మంటే పడేస్తున్నామల్లా. ఎందుకంటే అది సింహం నాలో ఉంది, యూదా గోత్రం యేసుక్రీస్తునామములో. ఆమేన్, హల్లెలూయా. దిస్ ఈస్ వాట్ స్పీక్స్ ద ప్రేయర్ వారియర్స్. ప్రార్థనా వీరులు పలికే మాటలు ఇవి. ఆమేన్. ఈ ప్రార్థనను ఆరంభించిన నీ జీవితంలో, ఇటువంటి ప్రార్థన నీ జీవితంలో మొదలు పెట్టబిడ్డ, సోమతని ప్రక్కన పెట్టి విశ్వాసాలు పరిగెడతావు, సోమతని ప్రక్కన పెట్టి క్రీస్తువు కనపరచబడతావు. నిన్ను ఆ పతరము ఎవ్వరి వలన కాదు. హల్లెలూయా. నీ పక్కవాన్ని అడగండి, నీలో క్రీస్తు ఉన్నాడు అని చెప్పండి. నీ హృదయం మీద చేయబెట్టుకొని చెప్పండి, నాలో క్రీస్తు ఉన్నాడు అని చెప్పండి. నాలో క్రీస్తు ఉన్నాడు. ఆమని చెప్పండి సునామల్లా. ఆమని చెప్పండి సునామల్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు క్రీస్తు విశ్వాసంలో ఉంటే నిన్ను ఎరగని వారు, నిన్ను ఎదురించేవారు, నువ్వు అంటే పడని వారు, నీ పైన ఎన్ని పన్నాగములు పన్నబడికి వారి వలన కాదు. ఆమని పడిస్తున్నామల్లో. కొంత చెప్తారు, గారు నేను ఆడికి వెళ్ళినప్పటి నుంచి నా జీవితం అంత ఇలాగున పాడైపోయింది. దానిలో శత్రుకు మేషగా పెట్టిన గోను తీసుకెళ్ళి అగ్ని గుండములు పడవేసినప్పటికీ వారికి తెలుసు దానికంటే గొప్పవాడు మాలో ఉన్నాడు ఇస్తున్నామల్లో అని. ఆమె పడేస్తున్నామల్లో. అగ్ని కూడా వారిని కాల్చలేకపోయింది గల కారణం ప్రేయర్, ప్రార్థన. ఆమేన్. నిజమైన ప్రార్థన వీరిలో కనపరచబడింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాటి మాటికి సమస్యని ఇలాగ చూడకండి. కొందరు చూడండి, కొండ లాంటి సమస్య ఉన్నప్పుడు, అయ్యగారు మీకు ఏం తెలుసు అయ్యగారు, ఈ కొండ చాలా లోతుగా పాతుకుపోయింది. ఏసై చెప్పిన కొండ వేరు, ఈ కొండ వేరు. ఏసై చెప్పిన కొండ వేరు, ఈ కొండ వేరు. ఆ కొండ పైన ఉండొచ్చు, ఇది లోపలికి పాతుకుపోయింది అయ్యగారు, ఎట్లయితుంది? ఆమేన్, ఆమేన్. నువ్వు కొండను కొండగా చూడకు. కొండల వైపు నా కనులు ఎదుచున్నాను, ఎక్కడా అంటాడు నా ఆశ్రయం దావీదు. నువ్వు చూడాల్సింది కొండను కాదు, నువ్వు చూడాల్సింది క్రీస్తును. గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నామల్లా.
నువ్వు చూడాల్సిన కొండ వంటి సమస్యను కాదు, క్రీస్తు లాంటి ప్రేమ గలవని ఇస్తున్నామల్లా. ఆమెను చెప్పండి, ఇస్తున్నామల్లా. కొండ లాంటి జీవితం చూడొద్దు నువ్వు, దేవుని కృపను నువ్వు చూడాలి యేసుక్రీస్తునామములో. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ప్రార్థనలో మార్పు రావాలి బిడ్డ, నీ విశ్వాసంలో మార్పు రావాలా, నీ మాటలో మార్పు రావాలా. నువ్వు పలికితే దేవుడు సమస్తమును చేయగలడు. ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడు, మీరు పలుకుడి అని. ఆమేన్. విశ్వాసంతో పలకండి, విశ్వాసంతో ప్రార్థించండి, అల్లా విశ్వాసంతో మాట్లాడండి. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 14 వచ్చాం, క్విక్లీ. హెబ్రీ పత్రిక 14 వచ్చాం, 6వ వచనం అనుకుంటాను. నరమాత్రుడు నన్నేమి చేయగలడు? క్విక్లీ. 13వ అధ్యాయం 6వ వచనం చూడండి, క్విక్లీ. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? ఆమేన్. చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి యేసునామములో. చెప్పండి, నరమాత్రుడు నన్నేమి చేయగలడని చెప్పండి యేసునామములో. చెప్పండి గట్టి, నరమాత్రుడు నన్నేమి చేయగలడు. ఇన్ని పేర్ల గట్టిగా చెప్పాలి యేసుక్రీస్తునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రుడు నాకేమి చేయగలడు యేసుక్రీస్తునామములో. ఆమేన్, ఆమేన్. నీ పక్కన చెప్పండి, నీ పక్షమున దేవుడు ఉన్నాడు చెప్పండి యేసునామములో. ఆమేన్. అది మరొక బిడ్డ, నీ సమస్త జీవితంలో ఒక మాట జ్ఞాపకం తెచ్చుకో, దేవుడు నీ పక్షమున ఉన్నాడు. ఆమేన్. నీ నిందకు ప్రతిగా ఆనంద తైలముతో అభిషేకించగల కృపగల దేవుడు నీ పక్షమున ఉన్నాడు యేసుక్రీస్తునామములో. ఆమేన్ చెప్పండి యేసునామములో. నీ దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడు నీ పక్షమున ఉన్నాడు యేసుక్రీస్తునామములో. ఆమేన్ చెప్పండి యేసునామములో. నీ బాష్ప బిందువును తుడిచివేసి ఆనంద తైలముతో నింపే దేవుడు నీ పక్షమున ఉన్నాడు యేసుక్రీస్తునామములో. నీ అవమానమును దీవెనకరంగా మార్చే దేవుడు ఉన్నాడు యేసుక్రీస్తునామములో. హల్లెలూయా. ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధి లేడు రాబోడు కూడా యేసునామములో. ఆమేన్. ఎప్పుడు ప్రార్థించినా క్రీస్తు నా యందు ఉన్నాడు అని ప్రార్థించు. ఎప్పుడు నడుస్తున్నప్పటికీ క్రీస్తు నా యందు ఉన్నాడు అని నడవడం ఆరంభించు. ఎప్పుడు మాట్లాడిన దేవుడు నాలో ఉన్నాడు అని మాట్లాడేస్తున్నామల్లా. హల్లెలూయా. అది మరిచావా నువ్వు ఓడిపోతావు. అది మరొకేస్తున్నామల్లా. హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. సమస్తము సాధ్యమే ఎవడు క్రీస్తులో ఉన్నవాడు. క్రీస్తులో ఉన్నవానికి సమస్తము సాధ్యమే యేసుక్రీస్తునామములో. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే దేవుని కార్యములు అనేకములుగా చూసాం మేము. క్రీస్తునందు ఉంచబడి దేవుని కృపలో చూసి, దేవుని మహిమను చూసి అనేక కార్యములు చూసాం. మీరు చూడాలని కనుక ఆశ ఉంటే క్రీస్తులో నివసించండి. ఎదిగిన వారిగా ఉండండి యేసునామములో. ఆమేన్. ఎదిగిన వారు ఉండండి బిడ్డారా. అప్పుడే పుట్టిన పాలవాణ్ణి చిన్నవాణ్ణి వల్లే పాలు త్రాగే వల్ల ఉండకండి. క్రీస్తు నా యందు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సమస్యను వివరించకండి, ప్రార్థనలో సమస్యతో మాట్లాడండి. యేసు క్రీస్తు నామములో వెళ్ళిపోవాలా అని ఆజ్ఞాపించు. యేసు క్రీస్తు నామములో ఆరోగ్యంగా ఉండాలా అని ఆజ్ఞాపించు. యేసు క్రీస్తు నామములో నేను దీవించబడాలా అని ఆజ్ఞాపించు. యేసు క్రీస్తు నామములో నేను ఎదిగించబడాలా అని ఆజ్ఞాపించు. యేసు క్రీస్తు నామములో నేను ఆనందాన్ని పొందుకోవాలా అని ఆజ్ఞాపించు. మేక్ ష్యూర్ కమాండ్ ద డెవిల్ నాట్ టు ప్రే ద డెవిల్. సాతాను గురించి ప్రార్థన చేయకండి, సాతాన్ని ఎదిరించండి యేసునామములో. రోమన్ పత్రిక 16 ఈ మాట ఉంది, సమాధానకర్తకు దేవుడు సాతాన్ని మీ కాళ్ళ కిందట చిత్తుగా త్రొక్కించును. గట్టిగా ఆమేన్ చెప్పాలి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మన పక్షంగా ఉన్నాడు బిడ్డారా. సమాధానకర్తకు దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నువ్వు క్రీస్తులో జీవించు, ప్రభువునందు జీవించు. ఆయన సమాధానము నిన్ను పైకెత్తబోతుంది యేసుక్రీస్తు నామములో. అందరం లేచి నిలబడదాం యేసునామములో. ప్రతి ఒక్కరం లేచి నిలబడదాం బిడ్డ. ప్రతి ఒక్కరం యేసుక్రీస్తు నామములో లేచి నిలబడదాం.
ప్రతి ఒక్కరు లేచిన పడదాం ఇస్తున్నామల్లా. అనేక సమయాలు నువ్వు చేసిన ప్రార్థన సమస్య గురించే ఉంది, అందుకే నీ ప్రార్థనకు జవాబు రాలేకపోతుంది. ఇంకా ఎదురు చూస్తున్నావు, నాకు జవాబు ఎక్కడా, నాకు జవాబు ఎక్కడా, నా ప్రార్థనకు జవాబు ఎక్కడా, నా కన్నీటి ప్రార్థన జవాబు ఎక్కడా, నా విజ్ఞాపన ప్రార్థన జవాబు ఎక్కడా, నా ఉపవాస ప్రార్థన జవాబు ఎక్కడా. ఇంకా నేను ఈ పొంగుల్లో ఉండాలా, ఇంకా నువ్వు సమస్యలు ఉండాలా బిడ్డారా? నీవు అజ్ఞానములో ఉన్నావు, జ్ఞానము తెచ్చుకొని ఆజ్ఞాపించేస్తున్నామల్లా. నీవు అజ్ఞానంలో ఉన్నావు బిడ్డ, జ్ఞానము తెచ్చుకొని ఆజ్ఞాపించు, జ్ఞానము తెచ్చుకొని ఆజ్ఞాపించు. క్రీస్తు నీ యందు ఉన్నాడా? ప్రతి ఒక్కరు కన్ను మూసుకుని, దేవా నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కావాలి ప్రభువా. ఇంతవరకు నా సమస్య నా సమస్య నా సమస్య అన్నంత కాలము సమస్య నా దగ్గరే ఉంది, కానీ దానికి మాత్రము జవాబు రాలేదు ప్రభువా. ఇప్పుడు నాకు నువ్వు కావాలి, నీ మాట నాకు చెప్తుంది, ఆజ్ఞాపించు. సమస్యను చూచి భయపడగా ఆజ్ఞాపించేస్తున్నామల్లా. సమస్యను చూచి వెనుకడికి వేయక ఆజ్ఞాపించేస్తున్నామల్లా. ఓ జీసస్ గ్లోరీ. ఓ రీకా బాబా షంటల హందలి ప్రకాశ సక్రదస్కలబా. దేవునికి వాక్యం వింటున్నాం, మనలో సోమరిగా ఉంటున్నావు నీవు. అమ్మా ఈ మాట మీ గురించే, బ్రదర్ ఈ మాట నీ గురించే, ఈ మాట నీ గురించే బిడ్డ. ఈ జాబు నీ గురించి, ఈ వాక్యం నీ గురించే. నువ్వు మాటి మాటికి నీ ప్రార్థనలో సమస్య 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 అని మాట్లాడుతున్నావు, కానీ సమస్యకు వ్యతిరేకముగా మాట్లాడలేకపోతున్నావు. నువ్వు సమస్య కోసం, సమస్య నిమిత్తము సమస్యతో మాట్లాడాలి బిడ్డ. ఇక్కడైనా మారు మనసు పొందు, ఇక్కడైనా మారు మనసు పొందు. దేవా నీవు నా తోడై ఉన్నావు, దేవా నీవు నా పక్షముగా ఉన్నావు ప్రభువా. నేను అది మర్చాను. చెట్టు చెట్టు అయినంత మాత్రమున పండ్లు కాయదో, చెట్టు ఎదిగితేనే పండ్లు కాస్తుంది. మామిడి పచ్చ చెట్టు మాత్రం మామిడి పండ్లు కాయదు, అది ఎదిగితేనే పండ్లు ఇస్తుంది. నువ్వు ఎదిగావా క్రీస్తులో? వాక్యములో ఎదిగావా? ప్రార్థనలో ఎదిగావా? క్రీస్తు అనే మహిమలో ఉన్నావా అని చూసుకో బిడ్డ. ఒకసారి జ్ఞాపకము తెచ్చుకో, జ్ఞాపకము తెచ్చుకో. లోకములో ఉన్నావు, లోకాన్ని ప్రేమిస్తున్నావు, మారు మనసు పొందు. నీవు నాకు కావాలి ప్రభు, నీ వాక్యంలో నేను జీవిస్తాను ప్రభువా, నీ వాక్యంలో నేను ఉంటాను ప్రభువా అని దేవుని దగ్గర ప్రార్థించు, అని దేవుని దగ్గర మొరుపెట్టేస్తున్నామల్లా. హృదయాన్ని దేవునికి అప్పగించు. కలవరపడుతూ చింతిస్తూ ఎంతకాలం జీవిస్తావు? చింతను ఎదిరించి ప్రార్థించు. కలవరపడుతూ ఉండకో, ఎదిరించి ప్రార్థించు. ఎదురుదాడి చేసి ప్రార్థించు. ఎదురుదాడి చేసి మొరపెట్టేస్తున్నామల్లా. రకుంటల ప్రహల్ ప్రకాశ్ అంతరికల. నీతోనే నడిచేదనయ్యా, నీతోనే సాగేదనయ్యా, నీతోనే నడిచేదనయ్యా, నీతోనే సాగేదనయ్యా, నీతోనే నడిచేదనయ్యా, నీతోనే సాగేదనయ్యా. పడలా నీతోనే హృదయపూర్వకముగా నీతోనే ఎదురు గాలులో నాపై లేచిన దీవెనలు, నన్ను ముంచిన ఎదురు గాలులే నాపై లేచిన
లేచిన జీవిత అలలే నన్ను ముంచిన నీతోనే నడిచేద. సరిగ్గా చెప్పకూడదా? థ్యాంక్ యూ లార్డ్. నీతోనే ప్రభువా స్తోత్రం. నీతోనే సాగేదు అయ్యా, నీతోనే నడిచేదు. పడరా నీతోనే యేసయ్యా, నీతోనే నీవు దేవునితో నడిచేవాడవైతే, నువ్వు దేవునితో జీవించేవాడవైతే నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. నీకు అసాధ్యమైనది ఏది రాదు. నీకు ఎదురుగా ఏది రాదు బిడ్డ. విశ్వాసంతో నువ్వు జీవించేవాడవైతే, విశ్వాసంతో ప్రార్థించేవాడవైతే నీకు అసాధ్యమైనది రాదు. నీ ప్రశ్న నీ అసమాధానం, నీ సమస్య ఇంకా ప్రశ్నగాను సమస్యగాను ఉండదు. ఆయన కృప ఉంటుంది, ఆయన తోడు నీకు ఉంటుంది. ఇస్తున్నామల్ల ఎదురు గాలులు నాపై వీచిన నన్ను ముంచిన ఎదురు గాలులు నాపై లేచిన జీవిత అలలు నీతోనే నడిచేదనియా, నీతోనే సాగేద. చెప్పండి బిడ్డ యేసయ్య తోటి, నీతోనే ఆరాధన, నీతోనే ఓ నీతోనే నడిచేదనయ్యా, నీతోనే సాగేదనయ్యా, నీతోనే పరిశుద్ధాత్ముడా. బిడ్డా, నీవు దేవునితో నడుచువాడవైతే, నువ్వు దేవునితో నిలబడి వాడవైతే నీవెప్పుడు అసమాధానకరంగా ఉండవు. సమస్త అసాధ్యమును కూడా నువ్వు సాధ్యపరచగలుగుతావు. శత్రుకు మిషిక బుద్ధికు దానియులు, దావీదు, ఏలియా వెనుకడుగు వేయలేదు, ముందుకు వెళ్ళారు. నీ విశ్వాసాన్ని పాడు చేసుకునకు బిడ్డ. విశ్వాసాన్ని ప్రజ్వలింపచేయండి, విశ్వాసాన్ని పైకెత్తండి. ప్రార్థన చేసుకుందా. తండ్రి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మొరపెడుతున్నానయ్యా. అద్భుతకరుడా, ఆలోచనకర్త, నీ వాక్యం మాకు ఇచ్చేదేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మదేవ, నీ మాట విన్నవారు యేసు నామములో విశ్వాసములో లేపబడుదురు. యేసు నామములో విశ్వాసములో మండించబడుదురు. యేసు నామములో చాలా మంది బయలు ప్రవక్తల వలె మాటికి సమస్య నిమిత్తమే వివరించుకుంటూ ప్రార్థిస్తున్నారే, కానీ సమస్యతో ఏలియా వలె మాట్లాడలేకపోతున్నారయ్యా. వారికి నీ జ్ఞానమునివ్వండి, నీ జ్ఞానమునివ్వండి పరిశుద్ధాత్మదేవా, నీ జ్ఞానమునివ్వండి పరిశుద్ధాత్మదేవా, నీ జ్ఞానమునివ్వండి పరిశుద్ధాత్మదేవా. నీ కృపనివ్వండి ఇస్తున్నామల్లా, నీ కృపనివ్వండి ఇస్తున్నామల్లా. ప్రభువా, మీరే ధవల సింహాసనం పైన నుండి ఎందరితో నీ వాక్యం నిలవారని చూస్తున్నావు ప్రభువా. ఎందరు నీ వాక్యాన్ని విని కాపాడుకున్నారో వారిని యేసు నామములో మీ ఆత్మతో బలపరచండి. ఇక్కడి నుంచి వీరు దీవించబడి ఆత్మతో ఉండి ప్రతి వ్యతిరేకతను ఎదురించి ప్రార్థనలో గెలుచుదురుగా యేసు నామములో, విశ్వాసంతో నిలబడుదురుగా యేసు నామములో, సమాధానమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.